అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ మానవతరాయ్ గారు. సో సీఎం మాజీ సీఎం ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఏంది ఇదంతా? ఇప్పుడు ఏందంటే ఏం లేదు, ఆయన వచ్చి రాక ఒక సంవత్సరం తర్వాత బయటకు వచ్చి కుంభకర్ణులు లెక్క నిద్రపోయి తోలు తీస్తా అనే మాటలు మాట్లాడిండు. అసలు మాజీ ముఖ్యమంత్రివా నువ్వు? మటన్ కొట్టు మస్తానువా? తోలు తీసేది ఎవరు తీస్తారండి? మేక తోలు, గొర్రె తోలు. మటన్ షాప్ వాళ్ళు, మటన్ కొట్టోళ్ళు తోలు తీస్తారు. అది వాళ్ళ వ్యాపారం, అది వాళ్ళ వృత్తి. ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇంత అభివృద్ధి జరుగుతుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా నిబద్ధతగా పనిచేసుకుంటూ ఇవాళ తలసరి ఆదాయాన్ని 4 లక్షల, ప్రతి ఒక్కళ్ళ తలసరి ఆదాయాన్ని 4,30,000 వరకు తీసుకుపోతుంటే, రాష్ట్రంలో నిర్మాణాలంటే ప్రాజెక్టులే కాదు, క్రీడా యూనివర్సిటీని, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీని, యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కేంద్రం నుంచి నిధులు రాకున్నా రాష్ట్రాలు ఎట్లా ఎదగాలో, పెట్టుబడులు తీసుకురావాలో అనే విధంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోతుంటే, కనీసం వరదలు వచ్చినప్పుడు రాలేదు, ఒక ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించలేదు. అదేవిధంగా బీసీల రిజర్వేషన్లు పెద్ద యుద్ధం జరుగుతుంటే తెలంగాణలో 42% రిజర్వేషన్లు సాధన కోసం బీసీలంతా ఏకమై పోరాటం చేస్తుంటే కనీసం బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు. అట్లాంటి ఆయన ఒకేసారి బయటకు వచ్చేసి ఇంకేముంది తోలు తీస్తా, మీ దద్దమ్మలంటే మరి నువ్వు సన్నాసివా? 10 ఏళ్ళు అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు బండబెట్టినావు? డిండి, కోయిల్ సాగరు, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు ఎందుకు బండబెట్టినావు? మరి ఎవరు ఈ పనులు చేసేది? సన్నాసులే చేస్తారు. దద్దమ్మలు ఎట్లా? నువ్వు దద్దమ్మ అంటే నీ సన్నాసి అంటాం మేము. అంటే ఒక స్థాయిలో ఉన్నట్టే ఆయన అంటే గౌరవమే. మాకు తెలంగాణ తీసుకొచ్చిండు, కొట్లాటంలో మేమంతా గౌరవిస్తాం. కానీ హుందాగా ప్రతిపక్ష నాయకుడు పాత్ర సంవత్సరం తర్వాత బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా చేయాల్సింది అంత 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ నుంచి, కృష్ణా జలాల నుంచి చుక్క నీరు తీసుకురాకపోగా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేసిండు కృష్ణా జలాల్లో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈయన చట్టాపట్టాలు వేసి తిరుక్కుంటూ వాళ్ళ ప్రాజెక్టులకు సహకరించిండు. అదేవిధంగా కృష్ణా జలాలు ఇలా శాపం అయిపోయింది. ఏం చేసిన ఒప్పందం తాత్కాలిక ఒప్పందమైనా నిన్ననే అదే కొనసాగుతుంది ఒప్పందం అని చెప్పి కేంద్ర జల సంఘం చెప్తుంది. ఆ రోజు 800 ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను సంతకం పెట్టి ఒప్పందం చేసుకొని తెలంగాణకు ద్రోహం చేసింది. కృష్ణా జలాల్లో వాటాను తగ్గించింది కేసీఆర్ కాదా? మరి అప్పుడు ఎందుకు ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పలేదు ఆ విషయంలో? మళ్ళా తీరా కాంగ్రెస్ మీద నెడతారా? అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఆంధ్రాకు, రాయలసీమకు తరలిపోయిన నీళ్లు ఎన్నంటే ఉమ్మడి రాష్ట్రంలో మాట్లాడేది 720 టీఎంసీలు. అదే కేసీఆర్ గారి పరిపాలనలో 1428 టీఎంసీలు తరలిపోతుంటే నిద్రపోయినవని అడుగుతున్నా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కనిగిరిపోయి రోజా రొయ్యల పులుసుకు, చేపల కూరకు తాకట్టు పెట్టినటువంటి గనుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు ఆయనకు మాట్లాడే నైతిక అర్హత లేదు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టిండు, ఏ ప్రాజెక్టులో కూడా పనిచేయలేదు. 27,000 కోట్లు తగలబెట్టి పాలమూరు రంగారెడ్డికి చుక్క నీరు ఇవ్వలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చి ఆ కాలువలు దవ్వుకుంటూ 7,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో దక్షిణ తెలంగాణని పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఈ ఖమ్మం జిల్లాలని సస్యశ్యామలం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఇలా తట్టుకోలేక ఏదో కలుగులో దాక్కున్న ఎలక లెక్క బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచిగా. మేమే అన్నాం, రమ్మంటున్నాం, కానీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంటే మీరు మీ పార్టీ కార్యాలయానికి సంవత్సరం తర్వాత వస్తారు, కానీ అసెంబ్లీకి మాత్రం రారు. అసెంబ్లీకి వచ్చి చర్చ పెడితే అసలు భాగవతం మొత్తం బండారం, గతంలో చేసిన తప్పులు, అప్పులు అన్ని బయటపడతాయి. కాబట్టి అసెంబ్లీకి రాలేక, బయటికి రాకపోతే ప్రజల్లో విశ్వాసం అసలే కోల్పోయారు. ఇంకా పూర్తిగా సంపూర్ణంగా కరెక్ట్. మీరు అన్ని పాయింట్స్ గురించి ఒకసారి క్లారిటీ తీసుకుందాము. కానీ ఒకటి ఏంటంటే మానవతరాయ్ గారు, ఇప్పుడు అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటలు కాస్త వినదగ్గట్టుగా ఉంటుండే, వినసొంపుగానే ఇలాంటి మాటలు అయితే మాట్లాడిన దాఖలాలు కనిపిస్తాయి. సీఎం అయిన తర్వాత ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ తొండలేయడం ఏంటి, అసలు ఈ చీరడాలు ఏంటి, ఇలాంటి మాటలు ఒక రకంగా బాలేవని చాలా మంది పబ్లిక్ కూడా ఒపీనియన్ ఏంటంటే మేడం, ఇప్పుడు జనానికి అర్థమవుతుంది. జనానికి ఆ భాష, వ్యవహారిక భాష, తెలంగాణ సమాజంలో మాట్లాడుకునే భాష. అంటే భాష నేను కాదనట్లే, సీఎం స్థాయి వ్యక్తి ఇట్లా మాట్లాడడం ఇది కరెక్టా? అంటే ముళ్ళుతో తీయాల. దాని సమాధానం ఏంటంటే ఆయన ఇప్పుడు తోలు తీస్తా అనేది మటన్ కొట్టు మస్తాన మాటలు ఎందుకు మాట్లాడాలి చెప్పండి? మటన్ కొట్టు మస్తాన మాటలు మాట్లాడిండు కాబట్టి ఆయన
కొంచెం ఘాటుగా స్పందించాడు ఒక అంటే ముఖ్యమంత్రి. సస్తాడు, బొంద పెడతాడు, ఇట్లాంటి మాటలు. అవునా? ఎంతైనా తెలంగాణలో మాజీ సీఎంఏ కదా, ఆయన కూడా మర్యాద ఇవ్వాలి కదా. అందుకే కదా ముందు ఆయన గుర్తు పెట్టుకుని రాజకీయాల్లో ఒక నిమిషం అండి, ఒక నిమిషం మానవతరాయ్ గారు, ఒక నిమిషం. బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. పావని గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి. పావని గౌడ్ గారు ఒక నిమిషం మీరు ఆగండి. పావని గౌడ్ గారు ఒక నిమిషం అండి. అంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. మీరు ఆగండి, మానవతరాయ్ గారు మాట్లాడతారు. ఎస్ మానవతరాయ్ గారు. ఇప్పుడు రాజకీయాల్లో జాతి పిత మహాత్మా గాంధీ, దేశం మొత్తానికి మహాత్మా గాంధీ. రాజకీయాల్లో భూతి పిత అంటే కేసీఆర్ గారు, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆ ముళ్ళుతోనే తీసిండు కాబట్టి రేవంత్ రెడ్డి అలా ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చున్నాడు. ఆయన ఎట్లా మాట్లాడితే అదే విధాన్ని సమాధానం చెప్పిండు, అది ప్రజలకు నచ్చింది. కాబట్టి నిన్న కూడా ప్రెస్ మీట్కి వచ్చి దద్దమ్మ ప్రభుత్వాన్ని పట్టుకొని దద్దమ్మ ప్రభుత్వం అంటే మరి సన్నాసి మాజీ ముఖ్యమంత్రి అంటాం మేము. దద్దమ్మ అంటే మాటకు మాట తప్ప చెల్లు చేయాల్సిందే. ఇది ఒక చెంప కొడితే ఇంకో చెంప కాదు. ఎందుకంటే ఆయన చేసిన వ్యవహారాన్ని ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఏమైంది, ఆయన వచ్చి మాట్లాడి ఆయన గోతిని ఆయనే తీసుకున్నాడు, ఆయన బండారాన్ని ఆయనే బయట పెట్టుకోండు. అనవసరంగా ఏదో అనుకున్నాడు. మనం ఏమనుకున్నాం, ఏదో కొత్తదనం మాజీ ముఖ్యమంత్రి గారు సంవత్సరంన్నర తర్వాత కుంభకరణం లెక్క పడుకొని బయటకు వచ్చిండు. అంటే ఏవో కొత్త విషయాలు మాట్లాడతాడు. బీసీల గురించి మాట్లాడి నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే విధంగా బీసీల 42% రిజర్వేషన్లు సాధిస్తారని మనం అనుకుంటే ఏనుగమ్మ ఏనుగు ఎంత పెద్దగా శబ్దం వస్తుందని చూస్తే తుస్సుమన్నట్టుంది కథ. ఏమైనా ఉందా కొత్తనం అందులో? పాత సీసాలో కొత్త సారా పోసినట్టు మన తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టే విధంగా సెంటిమెంట్ రెచ్చగొడితే నమ్ముతారు ఎవరన్నా? తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇంకా నువ్వు ఆ పాత మాటలు మాట్లాడితే పాశ్చితకాయ పత్ర మాటలు మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా? అపరిచితుడు లెక్క మాట్లాడిండండి, రాము లెక్క మాట్లాడిండు, మర్చిపోవటం గతాన్ని మర్చిపోయాడు, మళ్ళీ ఏదో మాట్లాడతాడు. సరే ఒక్క నిమిషం అండి, మానవతరాయ్ గారు లెక్క మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. ఎస్ పావని గౌడ్ గారు గుడ్ మార్నింగ్. సీఎం రేవంత్ రెడ్డి సవాల్కి కేసీఆర్ సిద్ధమేనా? అంటే ఇప్పుడు ఏదైతే మీడియా పాయింట్ కి వచ్చి మాట్లాడడము, ఓకే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలు, సరే మాట్లాడుతున్నారు, అంతా బానే ఉంది. కానీ మీకు తగ్గట్టు ప్రతి మాటకు కూడా కౌంటర్ వచ్చింది. సరే ఏదైతే ఎంత ధైర్యంతో అటు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రాని పిలుస్తున్నారు, ఎంత ధైర్యంగా కేసీఆర్ మాట్లాడుతున్నారు, అంతే ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఆ తోలు తీస్తా ఇవన్నీ మాటలు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. అంటే తోలు తీస్తామంటే నిజంగానే తోలు తీస్తామని కదా, మీరు అన్న మాటలకు ప్రతిదానికి వాళ్ళు చేస్తున్న వైఫల్యాలు, ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు అన్ని కూడా మీరు అసెంబ్లీలో ఎండగట్టచ్చు. ఆ రకంగా మీరు తోలు తీయచ్చు. అసెంబ్లీలో చేసినా అదొక చట్టబద్ధంగా ఉంటుంది. సో ఏంటి ఆయన సవాళ్ళు మీరు స్వీకరిస్తున్నారనుకోవచ్చా, వస్తున్నట్టు అనుకోవచ్చా 29కి? పిచ్చి కుక్కల సవాలుకు, పిచ్చోళ్ల సవాలుకు వచ్చే అంత హీనుడు దీనుడు కాదండి కేసీఆర్ గారు. ఆయన సింహము. ఆయన చిల్లరగాళ్లతోటి చర్చకు రాడు, చిల్లరగాళ్లతోటి మాట్లాడాడు. ఇంకొకటి ఎంత చిల్లరగాళ్ళు అనేది నిన్న ప్రెస్ మీటింగ్ చూసినాక, అదే ప్రసంగం చూసినాకనే ఒక సభ పెట్టుకొని, పాలమూరులో సభ పెట్టుకొని నీళ్ల గురించి మాట్లాడాలి, నీటి హక్కుల గురించి మాట్లాడాలి, లేకపోతే కేసీఆర్ గారు ద్రోహం చేసిండు, ఒక గివ్వి పలానా డేట్స్ కి ఇక్కడ గివి వేసిండు అని చూపెట్టాలి. కేసీఆర్ గారి మీద బురద జల్లడమే ఆ పనిగా పెట్టుకొని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన చావు కోరుకుంటున్న నీచుడు, హీనుడు, దీనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులండి. ఇంకొకటి, అసలు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ఈ రేవంత్ రెడ్డి అనేటైనా ముఖ్యమంత్రి సీట్ లో ఎక్కడం అండి. అది కుక్క తోలు తెచ్చి 7 ఏళ్లు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదన్నట్టుగా ఏం మాట్లాడుతున్నాడండి. పాలమూరు రంగారెడ్డికి ఎవరు ద్రోహం చేసిండ్రు? కేసీఆర్ గారా ద్రోహం చేసిండ్రు? ఎవరు ద్రోహం చేసిర్రు? చంద్రబాబు నాయుడు, నీ గురువు కదా, నీ చంద్రబాబు నాయుడు కదా. ప్రతి ప్రాజెక్టుకు అడ్డుపుల్ల పెట్టుకుంటా, ఆటంకాలు చేసుకుంటా, డిండి ప్రాజెక్టుకు ఎక్కడెక్కడ అనుమతులు రాకుండా కేంద్ర ప్రభుత్వంలో, అక్కడ కేంద్రంలో సుప్రీంకోర్టులో కేసులు వేసింది మీరు కదా. నేను ఢిల్లీలో లీగల్ సెల్ లో పనిచేసినప్పుడు వీళ్ళు ఎన్ని కేసులు వేసిండ్రంటే, నేను అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కేసులు చూసేదాన్ని, వీళ్ళు ఎన్జిటీల కేసులు వేసేటోళ్ళు, ఇంకొకటి పర్యావరణ దాని గురించి కేసులు వేసేటోళ్ళు, భూముల గురించి నిర్వాసితుల గురించి కేసులు వేసేటోళ్ళు, ప్రతి ఒక ఇటుక తీద్దామంటే, ఒక పని చేపడదామంటే కేసులు. హరీష్ అన్న రాత్రికి తెలంగాణలో ఉండేటోడు, మళ్ళా ప్రొద్దున వరకు మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఆ కేసులన్నీ చూసుకొని ఎన్ని అనుమతులు తీసుకొచ్చిండ్రో మీకు తెలియదా? ఎన్ని ఖర్చులు పెట్టి చేసిండ్రో మీకు తెలియదా? అసలు చంద్రబాబు నాయుడు మోకాల కింద ఉన్న వ్యక్తిని నీటిపారుదల సలహాదారునిగా నియమించుకున్నది ఎవరండి? ఈ రేవంత్ రెడ్డి కాదా? అసలు ఎన్ని కేసులు వేస్తే ఎన్ని అనుమతులు తీసుకొచ్చినాం అనేది నిజం కాదా? పర్యావరణం నుంచి వెళ్ళి ఒక్క నిమిషం అండి, ఇందాక మానవతరాయ్ గారు మాట్లాడిండ్రు తట్టెడు మట్టెత్తిపోయలేదని. ఏదుల పంప్ హౌస్ వట్టెంను
బట్టెము కొట్టుకపోతే వీళ్ళు కదా ఇప్పటి వరకు రిపేర్ చేయలేను పంప్ హౌస్ కొట్టుకపోతే అటవీ శాఖ అనుమతులు తేదీ 2019 1/25 తేదీగా అటవీ